క్యాండిల్ స్టిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎలా అంటే మన బ్రేక్అవుట్ టైంలో ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్, దాని యొక్క స్ట్రెంగ్త్, దాని యొక్క బాడీ సైజు దాన్ని బట్టి మనము కన్ఫర్మేషన్ తీసుకుంటాము. సో ప్రతి క్యాండిల్ స్టిక్ ఏమంటే పైన తోక గాని, కింద తోక గాని లేకపోతే కంప్లీట్ బాడీతో కూడా ఉండొచ్చు. ఎగ్జాంపుల్‌కి ఈ మారబోజు బుల్లిష్ అని ఉంది కదా! ఈ గ్రీన్ క్యాండిల్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ క్యాండిల్. అలాగే రెడ్ క్యాండిల్ ఉంది కదా! అది కూడా చాలా స్ట్రాంగెస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్‌కి. సో గ్రీన్ క్యాండిల్స్ ఏమో పైకి, రెడ్ క్యాండిల్స్ ఏమో కిందకి స్ట్రాంగ్‌గా ఉంటాయి. స్మాల్ అప్పర్ షాడో క్యాండిల్ ఒకటి, స్మాల్ లోవర్ షాడో క్యాండిల్ అయి కూడా స్ట్రాంగ్ క్యాండిల్సే. అవి ఏ కలర్‌లో ఉంటే ఆ సైడ్ బాగా స్ట్రాంగ్ ఉన్నట్టు. అలాగే హ్యామర్ అనేది ఉంటది. అది కూడా స్ట్రాంగెస్ట్ క్యాండిలే కానీ అప్ సైడ్‌కి. అలాగే ఇన్వర్టర్ హ్యామర్ ఒకటి ఉంటది. అది డౌన్ సైడ్‌కి. అంటే కలర్ సంబంధం లేదు ఈ రెండిటికి. సో ఎటు సైడ్ కలర్ ఉన్నా గాని పర్లేదు. అలాగే కొన్ని క్యాండిల్స్ డోజీ లాగా, బాడీ లాగా ఉంటాయన్నమాట. అంటే బయర్స్, సెల్లర్స్ ఈక్వల్‌గా అక్కడ డామినేట్ చేస్తున్నారన్నమాట. క్యాండిల్ స్టిక్ అని ఎంత స్ట్రాంగ్‌గా పనిచేస్తదని చూపిస్తాను. ఈ రెడ్ క్యాండిల్ గమనించండి. దీని యొక్క హైని నేను డ్రా చేస్తున్నాను. ఒకసారి గమనించండి ఎన్ని సార్లు అది రెసిస్టెన్స్‌గా పనిచేసిందో. మళ్ళీ ఆ లెవెల్ అనేది బ్రేక్ అయ్యేదాకా ఆ లెవెల్‌లో చాలా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్‌గా పనిచేసింది. ఇక్కడ ఇంకొక రెడ్ క్యాండిల్ ఉంది చూసారు కదా! సో దీని యొక్క హైయెస్ట్ వాల్యూని మళ్ళీ డ్రా చేస్తున్నా ఇక్కడ. చూడండి. ఆ క్యాండిల్ యొక్క హైయెస్ట్ వాల్యూ మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్‌లో కూర్చుంది. ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ ఉందో, ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లో ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో ఆటోమేటిక్‌గా ట్రెండ్ రివర్సల్ అయింది. సో అవి ట్రెండ్ రివర్సల్‌కి కూడా కన్ఫర్మేషన్ ఇస్తాయన్నమాట వాటి బ్రేక్‌ఔట్స్. అంత ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ అనేది ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అయిపోయిందో సో ఆటోమేటిక్‌గా అది ట్రెండ్ అప్ సైడ్‌కి ఇచ్చింది. అలాగే ఈ క్యాండిల్ గమనించండి. ఈ క్యాండిల్. ఈ క్యాండిల్ యొక్క లోయెస్ట్ వాల్యూ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అయిపోయిందో అప్పుడు ఆటోమేటిక్‌గా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే పర్ఫెక్ట్ క్యాండిల్స్ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతాయో ఆటోమేటిక్‌గా ట్రెండ్ మారిపోతది. సో ఇట్లా స్ట్రాంగెస్ట్ క్యాండిల్స్ అనేవి చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయి. అలాగే ఈ రెడ్ క్యాండిల్ గమనించండి. హైయెస్ట్ వాల్యూ ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో ట్రెండ్ మారిపోయింది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి దాకా వచ్చింది.